నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచ బ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరకైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. అదేంటో కాదు, మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ హైప్ సినిమా డ్రాగన్ మూవీ గురించి అయితే అప్డేట్ అనమాట. సో ఎంతవరకు షూటింగ్ జరిగింది, అలాగే పార్ట్ 2 ఇప్పుడు రాబోతుంది, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయి, అలాగే సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్లు ఎక్కడ షూట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే కనుక మన వీడియోస్ 1-2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తా అన్న సినిమా డ్రాగన్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఆఫ్టర్ కేజీఎఫ్, సలార్ తర్వాత ఎన్టీఆర్ గారితో తీస్తున్న సినిమా అందువల్ల అందులో మ్యాన్ ఆఫ్ మాసెస్ మన ఇండియన్ బిగ్గెస్ట్ మాస్ హీరో, ఇండియన్ బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ ఇద్దరు కలిస్తే ఏ రేంజ్ సునామీ ఉంటుందో మన అందరికీ తెలుసు. దానికి ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్ నీల్ గారు చాలా పెద్ద స్టోరీ లైన్తో అయితే రాబోతున్నారనమాట. సో ఈ సినిమా 2 పార్ట్లుగా అయితే రిలీజ్ కాబోతుంది. మనకి ముందుగా చెప్పినట్టుగానే డ్రాగన్ పార్ట్ 1 షూటింగ్ అయితే మాత్రం ఆల్మోస్ట్ 80% వరకు అయితే షూటింగ్ని అయితే కంప్లీట్ చేసుకుంది. దాదాపు 1 నెల నుంచి అయితే మాత్రం రామోజీ ఫిలిం సిటీలో భారీ యాక్షన్ సీక్వెన్స్లను అయితే రెడీ చేస్తున్నారు. రీసెంట్గా ఒక క్లిక్ అయితే లీక్ అయిందనమాట. ప్రశాంత్ నీల్ అయితే చాలా సరదాగా క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు. సో దానికి అర్థం ఏంట్రా అంటే, దాదాపు చాలా టైము దొరకడము, ఎన్టీఆర్ గారు దాదాపు ఎక్కువ కాల్ షీట్ ఈ సినిమాకి ఇవ్వడము, స్టోరీ లైన్ ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2 పార్ట్లుగా తీయడం వల్ల సినిమాకి కొంచెం టైం దొరికింది. సో ప్రశాంత్ నీల్ గారు అయితే ఫుల్ కాన్ఫిడెన్స్తో అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నారనమాట. స్టోరీ లైన్ బలంగా ఉంది కాబట్టి డైరెక్టర్కి కూడా కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంది. అలాగే ఎన్టీఆర్ గారు మేక్ ఓవర్ కోసం అయితే మాత్రం చాలా కష్టపడ్డారనే చెప్పాలి. ఈ సినిమాలో డ్రాగన్ గ్లింప్స్ వచ్చిన తర్వాత పూనకాలే మాస్ ఫ్యాన్స్కి అయితే మాత్రం ఐ ఫీస్ట్ అనే చెప్పుకోవాలి. ఎన్టీఆర్ గారు చూపించిన ఇంటెన్సిటీ ఆఫ్ డైలాగ్ కానీ, ఆయన గెటప్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ సినిమాలో లూగర్ అలాగే డ్రాగన్ 2 క్యారెక్టర్లు ఉంటాయా, లేదంటే సింగిల్ క్యారెక్టర్తో ఉంటుందా అనేది మనకి సినిమా రాబోయే రోజుల్లో దివాళీకి కానీ, దసరాకి కానీ మనకి మరిన్ని పోస్టర్స్తో పాటు గ్లిమ్స్ కూడా వచ్చేదానికైతే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఒక కొత్త వరల్డ్ని అయితే సృష్టించబోతున్నారు ప్రశాంత్ నీల్ గారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమా అయితే మాత్రం కంటిన్యూస్ అప్డేట్స్ ఇచ్చేదానికైతే మూవీ టీమ్ అయితే ప్రయత్నించబోతోంది. 80% షూటింగ్ అయితే పూర్తిగా వస్తుంది. ఈ జనవరికి, నవంబర్, డిసెంబర్ లోపల దాదాపు షూటింగ్ని అంతా కంప్లీట్ చేసుకొని 2027 జూన్ 11వ తేదీన అయితే మాత్రం పార్ట్ 1 అయితే గ్రాండ్గా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యేదానికి సిద్ధంగా ఉందన్నమాట. ఈ పార్ట్ 1 రిలీజ్ అయ్యే సమయానికి ముందుగానే పార్ట్ 2 కూడా 20% షూటింగ్‌ని కంప్లీట్ చేసే విధంగా అయితే మాత్రం ప్రశాంత్ నీల్ గారైతే వర్క్ అయితే చేసుకున్నారనమాట బ్యాక్‌గ్రౌండ్‌లో. సో దానికి తగ్గట్టుగానే షెడ్యూల్స్ అయితే మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. ఇండియాలోనే, టాలీవుడ్‌లోనే ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఉండబోతోంది. అలాగే ద ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది. దాదాపు ఒక 1 మంత్ నుంచి అయితే మాత్రం ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం అయితే రామోజీ ఫిలిం సిటీలో డే అండ్ నైట్ అయితే షూట్ అయితే జరుగుతుందన్నమాట. దీన్ని బట్టి తెలుస్తుంది మనకి ఎన్టీఆర్ గారు ఏ రేంజ్ సునామీ సృష్టించబోతున్నారో. ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతోంది. నెక్స్ట్ ఇయర్ 2027కి స్టార్టింగ్‌లోనే మార్చ్‌లో స్పిరిట్ మూవీతో అయితే ప్రభాస్ గారు రాబోతున్నారు. మరు వెంటనే ఏప్రిల్ 7వ తేదీన వారణాసి సినిమాతో రాజమౌళి గారు అలాగే మహేష్ బాబు గారి కాంబినేషన్‌లో వస్తున్న ద మోస్ట్ అవైటెడ్ మూవీ వారణాసి రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత జూన్‌లో రిలీజ్ కాబోయే 3వ సినిమా ఎన్టీఆర్ గారి డ్రాగన్ సినిమా అయితే మాత్రం ఈ 2 సినిమాలు సెట్ చేసిన రికార్డులని తిరగరాసేదానికైతే డ్రాగన్ అయితే మరొకసారి తన సత్తా చాటేదానికి బాక్సాఫీస్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క మ్యాన్ ఆఫ్ మాసెస్, మరో పక్క బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ ఇండియాలోనే. వీళ్ళిద్దరు కలయికలో రాబోతున్న ఈ సినిమా మీద అయితే భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. డే 1 రికార్డులు కొట్టేసినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ హ్యూజ్ ఓపెనింగ్స్ కొట్టేదానికైతే చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 'దేవరా' సినిమాతోనే ఎటువంటి హిట్ టాక్ రాకపోయినా యావరేజ్ టాక్‌తోనే రికార్డ్ కలెక్షన్స్‌నైతే వసూలు చేయడం జరిగిందనమాట 'దేవర'.
అప్పటికి పాన్ ఇండియాలో గూడా అంత క్రేజ్ లేని డైరెక్టర్ కొరటాల శివ గారితో తీయడము, కానీ ఆ రేంజ్ కలెక్షన్స్ రావడం అనేది గొప్ప విషయమే. ఒక యావరేజ్ సినిమాతోనే ఆ రేంజ్‌కి హిట్ కొడితే, ఇంకా హిట్ టాక్ వచ్చే 'డ్రాగన్' మూవీతో అయితే మాత్రం ఏ రేంజ్ ఉండబోతదో కలెక్షన్స్ మనం ఊహించుకోవచ్చు. దాదాపు హై రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. దానికి తగ్గట్టుగా అయితే మూవీ టీమ్ అయితే చాలా గట్టిగా ప్లాన్ చేస్తుందనమాట. రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్ చూడొచ్చు మనం 'డ్రాగన్' సినిమా నుంచి. పార్ట్ 1, పార్ట్ 2 రెండు కూడా 2027లో రిలీజ్ చేసి భారీ హిట్ కొట్టాలని అయితే ప్రశాంత్ నీల్ అయితే చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్‌తో అయితే ఉన్నారు. సో, ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే గనక మరిన్ని వీడియోస్ కోసం చెంచయ్య వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచయ్య వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.